बीआरएस के सीनियर रहनुमा और साबिक़ वज़ीर हरीश राव ने मूसा नदी की खूबसूरती पर वज़ीर आला रेवंत रेड्डी से 8 सीधे सवालात किए। उन्होंने इन सवालात के जवाब देने का मुतालबा किया। जुमा के रोज जब वज़ीर आला 5 स्टार होटल में मूसा ब्यूटिफिकेशन पर प्रेजेंटेशन दे रहे थे, तेलंगाना भवन में मीडिया से बात करते हुए साबिक़ वज़ीर हरीश राव ने पहले इनके सवालात के जवाब दिए जाएं। उन्होंने वाज़े किया कि बीआरएस मूसा नदी के अहिया की कभी मुखालिफत नहीं करती, बल्कि वो सिर्फ लूटमार की मुखालिफत करती है जो रेवंत मूसा के नाम पर कर रहे और खूबसूरती के नाम पर हज़ारों अफराद को बेघर किए जाने की मुखालिफत करती है। उन्होंने बताया कि बीआरएस पार्टी ने केसीआर की क़यादत में सबसे पहले मूसा ब्यूटिफिकेशन का आगाज़ किया था। 4000 करोड़ रुपये से 32 STPs लगाने का फैसला किया गया था और गोदावरी का पानी लाकर मूसा में डालने और इसे साफ करने की मंसूबा बनाया गया था। उन्होंने इल्जाम लगाया कि आज रियासत में वज़ीर आला रेवंत रेड्डी का तर्ज अमल देखकर तख्लीक की हुकूमत याद आती है। उन्होंने कहा कि जहां केसीआर ने रियासत हासिल करके इसे तरक्की की राह पर गामजन किया, वहीं रेवंत अपनी तख्लीक हुकूमत से इसे तंजिली से दो चार कर रहे। उन्होंने रेवंत हुकूमत से सवाल किया कि कभी मूसा ब्यूटिफिकेशन कहते हैं, कभी मूसा की सफाई, कभी मूसा रिवाल, हर वक्त नाम बदलते रहते हैं और हर रोज किसी न किसी जगह लोगों के घर गिराने का हक किसने दिया। हरीश राव ने कहा कि अगर मूसा की सफाई के बारे में संजीदगी होती तो कोई भी शख्स गरीबों के घरों पर नहीं गिरता। उन्होंने सवाल किया कि विकाराबाद से यहाँ तक गंदे पानी को रोके बगैर सफाई कैसे मुमकिन है। उन्होंने तनकीद की कि खजाना खाली कहने के बावजूद 1.5 लाख करोड़ रुपये के टेंडर निकाल दिए गए। उन्होंने कहा कि अगर मूसा को बेहतर बनाने की संजीदगी है तो मूसा के मुतासिर इलाकों का दौरा करे, वहाँ के लोगों से बात करे और इनकी राय ले। 5 स्टार होटल और अपने जुबली हिल्स पैलेस में AC में बैठकर कागजात पलटने से क्या फायदा। उन्होंने कहा कि बगैर किसी DPR और मनसूबाबंदी के मूसा के मुतासरा इलाकों में मकानात गिराना और लोगों को खौफजदा करना जालिमाना हरकत है। మూసీని నిజంగా శుద్ధి చేయాలి, మూసీలోని మురికిని పారదోలాలంటే నువ్వు STPలు ఫస్ట్ ఫాస్ట్ గట్టు, గోదావరి నీళ్ళని తెచ్చి కాళేశ్వరం నీళ్ళని తెచ్చి మూసీలో నీళ్లు వెయ్యి, మూసీలో కలుస్తున్న ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో కలుషిత నీరు వదులుతున్నటువంటి పరిశ్రమలను గుర్తించి వాటిని షిఫ్ట్ చేసేయడానికి ముందు ప్రయత్నం చెయ్యి. ఇది చేయకుండా ఇవాళ 10,017 ఇండ్లు కూలగొడతా అని చెప్పి ఇది గవర్నమెంట్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్. మూసీ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ఇది 10,017 ఇండ్లు కూలగొడతాము, 3,279 ఎకరాల భూమిని సేకరిస్తాము అని ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్. 10,017 ఇండ్లు కూలగొట్టారట. 10,017 ఇండ్లు అంటే ఎన్ని లక్షల జీవితాలు కదా. ఒక్కొక్క ఇంట్లో 5-10 మంది ఉంటారు. ఒక్కొక్క ఇల్లు 3 అంతస్తులు ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లు ఉంటారు, సెకండ్ ఫ్లోర్లు ఉంటారు, థర్డ్ ఫ్లోర్లు ఉంటారు. 1,00,000 జీవితాల్ని కూలుస్తా అంటున్నావు. ఇప్పటికే హైడ్రా పేరు మీద 1,00,000 జీవితాలు మూసీ పేరు మీద ఇంకో 1,00,000 జీవితాలు కూల్చడానికి నువ్వు తయారైనవు. ఇట్ ఈస్ ద గవర్నమెంట్ గెజిట్, నేను చెప్తలేను. 10,017 ఇండ్లు. గాంధీ విగ్రహం పెట్టడానికి 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ నదిని శుద్ధి చేయడానికి ఈ 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ శుద్ధి చేయడానికి 3,279 ఎకరాల భూసేకరణ అవసరమా? అసలు ఏంది, నువ్వు మూసీ శుద్ధి చేస్తావా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? మూసీ శుద్ధి చేయడానికి 3,279 ఎకరాలు ఎందుకు అంటే నీకు ఒక విజన్ లేదు, నీకు ఒక ప్రణాళిక లేదు, నీదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ దందా కోసమే పాపం పేద మధ్య తరగతి ప్రజల ఇండ్ల మీద పడ్డవు నువ్వు. నీదంతా కూడా దోపిడి వ్యవహారం. ఇవాళ నీ గెజిటే చెప్తుంది కదా. ఇవాళ మనం రోజు ఈ గత నెల రోజుల నుంచి టీవీ చూస్తూ ఉంటే అక్కడ గల్ఫ్ లో యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాన్ గల్ఫ్ యుద్ధంలో అక్కడ రాకెట్లు పడతా ఉంటే, ఇండ్లు కూలిపోతా ఉంటే మనకు బాధ అవుతా ఉంది. ఆ యుద్ధలతోని ఇండ్లు కూలిపోతా ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలుస్తా ఉన్నాడు. హైడ్రా పేరిట, మూసీ పేరిట ఏ యుద్ధం లేదు కానీ రేవంత్ రెడ్డి బుల్డోజర్లు ఇక్కడ పేదల ఇండ్లు కూలుస్తా ఉన్నాయి. పేదల మీద రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో యుద్ధం చేస్తా ఉన్నాడు. ఇది 10,017 ఇండ్లు కూల్చుడేంది? మూసీ నదిని శుభ్రం చేయడానికి 10,017 ఇండ్లు కూల్చాల్సిన అవసరం ఏంది అని సూటిగా అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారేమో బుల్డోజర్ రాజుకు వ్యతిరేకమని దేశమంతా తిరిగి చెప్తాడు. మరి రేవంత్ రెడ్డి కూల్చే ఈ బుల్డోజ్ రాజ్యం రాహుల్ గాంధీ కనబడతలేదా? రాహుల్ గాంధీ నువ్వు దేశానికి ఏం చెప్తావు? నీ మాటలు ఒకటి ఉన్నాయి. ఏ రాష్ట్రంలో అయితే నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో
దాంట్లో పూర్తిగా నీ ముఖ్యమంత్రి నీ మాటలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగే బుల్డోజ్ రాజుకు తెలంగాణలో జరిగే బుల్డోజ్ రాజుకు తేడా ఏమున్నది? ఆడగదే ఇండ్లు గులగొట్టుడు, ఈడగదే ఇండ్లు గులగొట్టుడు కదా. మరి నువ్వు ఆడ పోరాటం చేసినావు, ఇక్కడ నీ ముఖ్యమంత్రికి ఎందుకు మొట్టికాయలు వేస్తలేవు? బుల్డోజ్ రాజును బంద్ చేయమని రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్తలేరో రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.